సార్, తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు కొన్ని సూటి ప్రశ్నలు సంధించింది. దీంతో కూటమి సర్కార్ కాస్త డిఫెన్స్లో పడినట్లుగా అనిపిస్తోంది సార్. టోటల్గా సుప్రీంకోర్టు కామెంట్స్ని బట్టి ఎలా చూడాలి సార్? ఎలా అర్థం చేసుకోవాలి? మీ ప్రశ్నలో కల్తీ లడ్డు అన్నారు, లడ్డులో కల్తీ అన్న ఆరోపణ. కల్తీ లడ్డు అంటే లడ్డు కల్తీ అయిందని కంక్లూషన్కి వచ్చిన వాళ్ళు మొత్తం. సుప్రీంకోర్టు విచారణ చేస్తున్న సమయంలో మనం ఎవరైనా చెప్పడానికి కల్తీ అయింది కాలేదు అని. అందువల్ల సుప్రీంకోర్టులో తేలనియండి. ఇక సుప్రీంకోర్టు ఇవాళ అన్నది తీర్పు కాదు, మనకు గమనించాల్సింది ఇది జడ్జిమెంట్ కాదు. ఇది విచారణ సమయంలో సుప్రీంకోర్టు చేసిన కొన్ని అబ్జర్వేషన్స్, కొన్ని ప్రశ్నలు, దానికి ఉన్న పరిమితి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రశ్నలు జడ్జిమెంట్లో ఉంటాయా లేదా చూడాలి. కానీ ప్రశ్నలు మాత్రం చాలా సీరియస్గానే అడిగింది. ప్రశ్నలు ప్రధానంగా అడిగింది, నేను వాస్తవంగా చాలా రోజులుగా చెప్తున్నాను ఇవే ప్రశ్నలు. నేను తిరుపతి లడ్డు పైన మాట్లాడిన అన్ని వీడియోలు చూడండి, ఇవే ప్రశ్నలు ఉంటాయి. మీరు ఒకటి, ఇది కోట్లాది ప్రజల విశ్వాసాలకు సంబంధించింది కనుక తొందరపడి ప్రకటనలు, వ్యాఖ్యానాలు చేయకూడదు అని వాదించాను. మీరు సరిగ్గా సుప్రీంకోర్టు అది చెప్పింది. మీరు ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉండగా మీరు ఏ రకంగా ఇలా దేవుడిని రాజకీయాల్ని కలపడం సరైనది కాదు, ఎట్లా మాట్లాడతారని అడిగింది. అలాగే దీనిపైన కంక్లూజివ్గా సెకండ్ ఒపీనియన్ కూడా ఎందుకు తీసుకోలేదు అని నేను చాలాసార్లు అడిగాను. ఇప్పుడు అదే ప్రశ్న సుప్రీంకోర్టు అడిగింది, మీరు దీనిపైన కంక్లూజివ్ ఎవిడెన్స్ ఉందా అని. ఎందుకంటే దీని సెంటర్ ఫర్ ఎనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైవ్ స్టాక్ అండ్ ఫుడ్ అనే సంస్థ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు సంబంధించిన సంస్థ ఈ వ్యాఖ్య చేసింది, ఈ రిపోర్ట్ ఇచ్చింది. కానీ ఆ రిపోర్ట్లో అనేక కేవియట్స్ ఉన్నాయి. అంటే కేవియట్స్ అంటే ఫాల్స్ పాజిటివ్ రావటానికి అవకాశం ఉంది, అంటే టెస్ట్ రిపోర్ట్ తప్పుగా ఉండే అవకాశం ఉంది అని ఇలా అయితే ఇలా ఈ వెజిటబుల్ ఆయిల్తో ఫీడ్ చేస్తే ఇలా అవుతుంది, ఎనర్జీ డెఫిషియెంట్ కౌస్ నుంచి మిల్క్ తీస్తే ఇలా అవుతుంది అని ఫాల్స్ పాజిటివ్ ఉండే అవకాశాలు కూడా చెప్పింది. కానీ ఇవన్నీ వదిలేసి ప్రభుత్వము ఆల్రెడీ కల్తీ అయిపోయింది, నిర్ధారణ అయినట్లుగా మాట్లాడారు. అనుమానాల్ని రిపోర్ట్ వ్యక్తం చేసిన మాట నిజం. అందువల్ల ఆ ప్రశ్న కూడా సుప్రీంకోర్టు అడిగింది. మీరు ఒక ల్యాబ్ రిపోర్ట్లో వస్తే అది కన్ఫామ్ చేసుకోవడానికి ఇంకొక టెస్ట్ కూడా చేయకముందే ఎలా మీరు క్లెయిమ్ చేస్తారని అడిగింది. తర్వాత మీరు ఇంకొక ప్రశ్న, మరి ఇది జూలైలో వస్తే, ఈ ప్రశ్న కూడా నేను చాలాసార్లు అడిగాను, జూలైలో రిపోర్టు వస్తే సెప్టెంబర్ దాకా ఎందుకు దీనిపైన మీరు బయటికి విషయాలు చెప్పలేదు అని అడిగాను. సరిగ్గా సుప్రీంకోర్టు అదే ప్రశ్న అడిగింది. ఇవాళ జూలై 16th నాడు రిపోర్ట్ వస్తే 2 నెలల తర్వాత సెప్టెంబర్లో ఎందుకు రివీల్ చేశారు, అప్పటిదాకా ఎందుకు దీన్ని రివీల్ చేయలేదన్న ప్రశ్న కూడా అడిగింది. అలాగే సుప్రీంకోర్టు అడిగిన ఇంకో ప్రశ్న, మీకు జూలైలో వచ్చిన ట్యాంకర్లలో కల్తీ ఉందని మీరు గుర్తించారు. ఇదే కల్తీ ఉన్న నెయ్యిని మీరు లడ్డు తయారీకి వాడారా, రిజెక్ట్ చేశారా? అంటే రిజెక్ట్ చేసిన ట్యాంకర్ల శాంపుల్సా లేదా ఈ నెయ్యి వాడారా అని. ఇప్పుడు అది లేదు, ఈ నెయ్యి వాడారని ప్రభుత్వం అంటుంది. కానీ అలాంటప్పుడు మరి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దేనికి వేసినట్లు? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణ ఆదేశించారంటేనే విచారణ జరపాల్సింది ఉందనే కదా. సో మరి విచారణ జరగకముందే మీరు ఎలా మాట్లాడతారని సుప్రీంకోర్టు అడిగింది. అందువల్ల సుప్రీంకోర్టు చాలా కీలకమైన ప్రశ్నలు అడిగింది. మొదటి నుంచి మనం చెప్తున్నాం, తొందరపడి కోట్లాది ప్రజల విశ్వాసాలకు సంబంధించిన అంశం పైన రాజకీయ భాష్యాలు, వ్యాఖ్యానాలు మంచివి కావు. రాజకీయాలకు అనేక ఇష్యూస్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డితో కొట్లాడటానికి. ఇది జగన్మోహన్ రెడ్డితో కొట్లాటకు మాత్రమే సంబంధించింది కాదు, ఇది కోట్లాది హిందువుల మత విశ్వాసాలకు సంబంధించింది. అందువల్ల మీ రాజకీయము 4 రోజుల తర్వాత ఆగిపోతుంది, కానీ గాయపడిన మనోభావాలు శాశ్వతంగా ఉండిపోతాయి. అందులో ఇది దేవస్థానం ప్రతిష్టకు సంబంధించింది, దేవుడి విశిష్టతకు సంబంధించింది. దీనిపైన తొందరపాటు తగదు అని మొదటి నుంచి చెప్తున్నాం. కానీ రాజకీయాల్లో అలా ఉండదు కదా. దీన్ని ఎక్కడెక్కడో మొదలుపెట్టి ఎక్కడికో తీసుకెళ్ళి నానా గందరగోళం అయిపోయింది. అందువల్ల సుప్రీంకోర్టు ఈ ప్రశ్నలు చాలా కీలకమైన ప్రశ్నలు. సో ఈ ప్రశ్నలకు తర్వాత మళ్ళీ తీర్పు వరకు ఏమొస్తుందో చూద్దాం. ఇప్పటివరకైతే సుప్రీంకోర్టు రైజ్ చేసిన కొన్ని క్వశ్చన్స్ ఇవి.
వ్యక్తం చేసిన కొన్ని అబ్జర్వేషన్స్ ఇవి. లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పి చాలామంది ముఖ్యంగా ఏపీ సర్కార్లో ఉండేటువంటి వాళ్ళంతా వాదిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సుప్రీంకోర్టు అడిగినటువంటి ప్రశ్నలతో కూటమి సర్కార్ ఏమైనా డిఫెన్స్లో పడింది అనుకోవచ్చా? వైసీపీ ఇది కాస్త ప్రాఫిటబుల్గా ఉంటుంది అంటే ఇది జడ్జిమెంట్ కాదు కనుక ఇప్పుడే ఎవరు డిఫెన్స్ ఎవరు ప్రాఫిటబుల్ అని కంక్లూజన్కి రావడం కూడా కరెక్ట్ కాదు. సో అందువల్ల కోర్టు తీర్పు కాదు కదా, వాద ప్రతివాదాలు వింటున్న సమయంలో అనేక ప్రశ్నలు అయితే అడుగుతారు. కానీ మీకు ఈ ప్రశ్న అడిగినంత మాత్రానే మనపై ఒక వైపు గెలిచారు అని కంక్లూజన్కి రాలేదు. కానీ డెఫినెట్గా దీనిపైన ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే కొంత హెజిటేషన్ అయితే వస్తుంది. ఎందుకంటే మరి సుప్రీంకోర్టు ఇప్పటిదాకా మాలాంటి వాళ్ళు అడిగితే మమ్మల్ని ట్రోల్ చేశారు, ఇప్పుడు సుప్రీంకోర్టును ట్రోల్ చేస్తారా? సుప్రీంకోర్టు ఈ ప్రశ్నలని నేను ఒక వీడియో నా ఛానల్లో ఉంటుంది, తిరుపతి లడ్డుపై 10 ప్రశ్నలని. ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలన్నీ ఉంటాయి అందులో. మరి ఇదే ప్రశ్నలు నేను అడిగితే ట్రోల్ చేస్తారు. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు ట్రోల్ చేయగలరా? సుప్రీంకోర్టు కీలకమైన క్వశ్చన్ రైజ్ చేసింది, మీరు కల్తీ అన్నది ఇంకా కంక్లూజివ్గా ఎస్టాబ్లిష్ కాలేదు, అనేక క్యావియట్స్ ఉన్నాయనే కీలకమైన అంశం ఇది. ఏదైతే ఇప్పటిదాకా ఆధారంగా చెప్పుకొని అంతా అయిపోయింది, కల్తీ లడ్డు కల్తీ అయిపోయింది, ప్రసాదాన్ని అపవిత్రం చేశారు, దేవుని అపవిత్రం చేశారని మొదలుపెట్టారు. ఇది అక్కడి నుంచి మొదలై జగన్ మతం ఏది ఇవన్నీ వరకు కూడా వెళ్ళింది. సో సుప్రీంకోర్టు ఏమంటుంది, రాజకీయాలు ఆపండాయా అని చెప్పింది. మీరు ఇక్కడ క్వాలిటీ ఆఫ్ గీ కాంప్రమైజ్ అయిందా లేదా? అందులో కూడా మనకు సాధారణ కల్తీ ఒకటి, ఎనిమల్ ఫ్యాట్తో కల్తీ ఒకటి. ఆ మాట అనుకోవటానికైనా చాలా అగ్లీగా ఉంటుంది, చాలా ఆవేదన కూడా ఉంటుంది. సగటు హిందువు భరించలేని అంశం అది. దాన్ని పట్టుకొని రోజు మాట్లాడితే అది ఏం గౌరవాన్ని తెస్తుందా? తిరుపతి తిరుమల దేవస్థానం పవిత్రతకి ఏమైనా గౌరవాన్ని తెస్తుందా ఈ రాజకీయాల వల్ల? మీకు ప్రత్యర్థులను ఎదుర్కోవటానికి అనేక అస్త్రాలు ఉంటాయి. ఈ అస్త్రం సరైనది కాదు, ఇది తేలనియండి, దీనిపైన సమగ్రంగా తెలియండి. ఆల్రెడీ ముఖ్యమంత్రి ఇలా సుప్రీంకోర్టు అడిగింది, మీరు రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉండి ముఖ్యమంత్రి ఎలా మాట్లాడతారని. ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక కంక్లూజన్ ఇచ్చినాక ఇక విచారణ ఏముంటుంది? అంటే విచారణ ప్రియంప్ట్ కాదా? ఇప్పుడు మీరు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకు శాంక్టిటీ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? మీరు ఆల్రెడీ ముఖ్యమంత్రి నిర్ణయానికి వచ్చి ఉప ముఖ్యమంత్రి నిర్ణయానికి వచ్చి వారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా ఏం వాదిస్తున్నారు, లడ్డు కల్తీ అయిపోయింది, కల్తీ నెయ్యిలో లడ్డులో వాడారు, ఇది జగన్మోహన్ రెడ్డి చేయించాడు అని కంక్లూజన్ చెప్పేశారు. చెప్పినాక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణ చేసి ఏం చెప్తుంది? ఇంతకన్నా భిన్నంగా చెప్తుందా? ఇంతకన్నా భిన్నంగా ప్రభుత్వమే నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కంక్లూజన్లకు భిన్నంగా చెప్తుందా? సో దానివల్ల పర్పస్ ఏముంటుంది? అందువల్ల ముఖ్యమంత్రి ముందుగా మాట్లాడడం ద్వారా విచారణా సంఘం యొక్క విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతుంది. అందుకే సుప్రీంకోర్టు ఆ ప్రశ్న అడిగింది, మీరు రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్నవారు అని చెప్పడానికి ఉదాహరణది. సో అందువల్ల ఇలా సుప్రీంకోర్టు అనడం వల్ల ఎవరైనా ఈ ప్రశ్నలు వేసేవారికి కాస్త చూడండి, మేమే కాదయ్యా సుప్రీంకోర్టు కూడా అన్నది. ఎందుకంటే మన వ్యక్తులుగా అన్నప్పుడు మామూలుగా దాడి ఉండదు కదా. సుప్రీంకోర్టు ఒక అత్యున్నత దేవస్థానం, వాళ్ళకైతే నువ్వు మతాలను, కులాలని, భావాల్ని, మోటివ్స్ను అంటగట్టలేము. ఆ ధైర్యం ఎవడు, ఆ సాహసం ఎవరు ఇండియాలో చేయలేరు. అందువల్ల ఖచ్చితంగా ఈ రాజకీయ గోలకు కనీసం ఎంతో కొంత పులిస్టాప్ పెట్టగలిగితే ఇది డెఫినెట్గా ఉపయోగపడుతుంది. సుప్రీంకోర్టులో కూడా పిటిషనర్లు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి అడిగింది, వైవి సుబ్బారెడ్డి కూడా వేశాడు. డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి అడిగింది కోర్టు మానిటర్డ్ ప్రోబ్ కావాలని. నేను కూడా డే 1 నుంచి మాట్లాడుతున్నాను, కోర్టు మానిటర్డ్ ప్రోబ్. ఎందుకంటే సిట్ దర్యాప్తు చేస్తే ఒకరు ఒప్పుకోరు, సిబిఐ దర్యాప్తు చేస్తే ఇంకోరు ఒప్పుకోరు. అందువల్ల కోర్టు మానిటర్డ్ ప్రోబ్ అనేది దీనికి బెటర్ పరిష్కారం అవుతుంది అని మొదటి నుంచి చెప్తున్నాను. బహుశా సుప్రీంకోర్టు దానిపైన తీర్పులో ఏమొస్తుందో చూడాలి. బట్ డెఫినెట్గా సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలు ఒక రకమైన డైరెక్షన్ ఆఫ్ ద విచారణకు మాత్రం అర్థం చేసుకుంటుంది. జడ్జిమెంట్ ఎలా ఉంటుందో మనం చెప్పలేం, కానీ ఒక డైరెక్షన్, విచారణ ఏ రూపంలో ఏ తీరులో జరుగుతుంది అనే దాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సార్, సుప్రీంకోర్టులో ఈ పిటిషన్లపై విచారణ జరుగుతుండగానే తిరుమలలో సిట్ తన దర్యాప్తుని ఈరోజు కంప్లీట్ చేసింది సార్. ఇదే నేపథ్యంలో సుప్రీంకోర్టు ఒక క్వశ్చన్ వేసింది, అంటే ఈ నిజాలు తేల్చడానికి సిట్ సరిపోతుందా, లేకపోతే మరొక స్వతంత్ర దర్యాప్తు సంస్థ అవసరమా అని చెప్పి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాని కూడా ప్రశ్నించింది. అంటే మీరు అన్నట్లుగా సార్,
సిట్తో ఈ నిజాలు బయటికి రావేమో అనేటువంటి ఒక డౌట్ ఏమైనా రేజ్ అవుతుంది? అలా మన కోర్టు చేసిన ప్రతి ప్రశ్న నుంచి ఇంటర్ప్రిటేషన్ చేయడం కరెక్ట్ కాదు. విచారణ సందర్భంగా కోర్టు చాలా ప్రశ్నలు అడుగుతుంది. ఆ ప్రతి ప్రశ్న తీర్పు కాదు. తీర్పులో అక్కడ అలా ఏమన్నా అన్నారా? అందువల్ల ఒక వ్యవస్థ యొక్క చట్టబద్ధతను రాజ్యాంగ బద్ధతను మరో వ్యవస్థ ఎప్పుడు క్వశ్చన్ చేయదు. సుప్రీంకోర్టు సిట్ను ఎందుకు వేశారని అనలేదు కదా. మనం ఆ కంక్లూషన్కి ఇప్పటికిప్పుడు ఎలా వస్తాం? అది జడ్జిమెంట్లో లేనిది అబ్జర్వేషన్ బట్టి మనం కంక్లూషన్ రాలేము. ఆ అబ్జర్వేషన్లో కూడా సిట్ అనవసరం అని ఎక్కడ సిట్ పైన అనుమానాలు ఏం సుప్రీంకోర్టు వ్యక్తం చేయలేదు కదా.